హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమ ఛానల్. అట్లా అందరూ బాగున్నారా? ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే మార్నింగ్ మినీ బ్లాగ్. అందరూ పనుకుంటారు. నేను మా అవ్వ ఒక్కటి లేచినాము. అవ్వ బయట ముక్కేసేది. టైం వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, టైము ఎంత అవుతుంది. 8 అవుతుంది టైము. 7కి లేస్తున్నాను. ఫ్రెండ్స్ షాపుకి పోయి అదేందో పాల పెరుగు తీసుకొచ్చి నేను మా అవ్వ పోయి ఇంకా మా మామ లేచి గ్రౌండ్కి వెళ్ళిపోయాడు. ఫ్రెండ్స్ ఎంత పిలుచుకోకపోమన్నా కూడా పిలుచుకోలేదు. సరేనా ఫ్రెండ్స్, ఇంతకీ అక్క అన్నీ చెప్తాంది. అసలు ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? చెప్తాను చూడండి. ఈరోజు నేను కొన్ని సాంగ్స్ పాడతాను అనమాట. నాకు సాంగ్స్ అంటే పిచ్చి ఇంట్రెస్ట్. పొద్దున్నే లేచినాం గైస్, ఇంకా ఫేస్ ఉందో చూడండి. ఆ జిట్టు ఫేస్తోనే నేను వీడియో తీస్తాను. అంత ప్రాణం నాకైతే యూట్యూబ్. ఏమంటే సాంగ్స్ పాడతాను నేను. నాకు సాంగ్స్ అంటే పిచ్చిగా ఇష్టం అనమాట. అందరు పనుకున్నారు, నేను ఫోన్ తీసుకొని వీడియో తీస్తాను. ఫస్ట్ ఓ పోరి దిల్వారు వయ్యారివే, నీ సూపు దైవాలుతో గోడేమో నీకు నాకు రాసుంటది, మన జోడి ఒకటైతే మ్యాడుంటదే. వైపుంది బేబీ వైపుందిలే, నీకులోపు నా బే వైపుందిలే, వైపుంది బేబీ వైపుందిలే, నీకులోపు నా బే వైపుందిలే. అంతే ఫ్రెండ్స్, అది అయిపోయింది. నెక్స్ట్ ఏం పాడదాం? గిర్ర ఎర్ర బొట్టు తిప్పి ఎన్నుమే కమ్మేసిందే సిందే, పచ్చాని సిరగట్టి పంటనే నేను మురిసిందే సిందే, పద ఏది దాం దిద్ది దిద్దాం దిద్దాం దిద్దా. ఏ కవలంక ఏ సింపుల్కో ఏడాగును, ఏ పొందలోన ఏ మొబ్బేంకో ఏడాగును సాగును, ఏడులో వాడి 7 రంగులు ఆ పని మేము కదా, ముళ్ళైనా పూలైనా కొమ్మకు పూసే కదా, గిర గింగిరాదిను సరసర బొంగరానిది, సరసర జుట్టు తిరిగి అందాల పూరిన సూర్యుడిగా గిర గింగిరాదిరే, తురుతో కపిట్టలే ఎగిరిపోవులే రేయంటూ రావే ఒడిసిల్లా. That song in my life. రెండు తమిళ్ వచ్చినాయి గాయస్, ఏందో అది అర్థం కాదు మీకైతే. ఒకసారి పాడతాను, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నేను కూడా మర్చిపోయాను అబ్బా, నేను కూడా మర్చిపోయాను. టైలా పిపిడ్మే మాలా మాతి పొట్టరింగ్ గోల్డెన్ స్పారో ఎనజిన యారో, నీలాంటి లైఫ్ ఏరంబసారో మాస్తా చాలా పైలా హీరో, సింగింగ్ పోయట్ట వేరే యారో. వాటింగ్ వస్తుందా తింటే? అందుకే పలికిరాక కొనద్దే, డబ్బులు వేస్ట్ అంటే తింటే కదా. ఏం పాట వస్తుంది? నెక్స్ట్ ఆ లాలీపాప్ తెచ్చుకున్నా గాయస్, ఏం బాగా గాయస్ అది.
వాంటింగ్ వస్తుంది. మా కుక్క పిల్ల స్కూబీ కూడా తినలేదు గాయస్, అంత ఘోరంగా ఉంది అది. పక్కన కుక్క పిలుస్తాను, ఇప్పుడు మనం పక్కన కుక్కని చూద్దాము. పెద్ద